రాత్రికి రాత్రే అమెరికా తలదించిందా? భారత్ విషయంలో పూర్తిగా మనసు మార్చుకుందా అంటే యెస్. ఇప్పుడు ఊహించని పరిణామాలు భారత్ అలాగే అమెరికా మధ్య చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఇరు దేశాల మధ్య పరిస్థితులే కాదు, మొత్తం వాణిజ్య రంగంతో పాటుగా ట్రేడ్ కూడా మొత్తం అంతా కూడా మారిపోయింది. ఈ ఇద్దరు పెద్ద మనుషులు ఇప్పుడు ఊహించని విధంగా లాభాల వర్షాన్ని కురిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా షేర్స్‌కి సంబంధించి కానీ, ట్రేడింగ్‌కి సంబంధించి కానీ, అసలు మొత్తం బిజినెస్సే అతలాకుతలమైపోయింది. అదేంటి అనుకుంటున్నారా? నిజం చెప్పాలి అంటే, భారత్ అలాగే అమెరికా మధ్య ఇప్పుడు టారిఫ్ అనేది పూర్తిగా మారిపోయింది ఫ్రెండ్స్. అయితే ఒకే ఒక్క ఫోన్ కాల్ ద్వారానే ఇదంతా జరిగిందా అంటే, యెస్. మీరు వింటున్నదైతే నిజమే. జరిగిన విషయం ఏంటి అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సోమవారం టెలిఫోన్ ద్వారా సంభాషించాడు అమెరికా, భారత్ మధ్య నెలకొన్న వాణిజ్యపరమైన ఆందోళనల నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అయితే ఇక ఈ సమాచారాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్జియో గోర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. గోర్ ఈ చర్చల వివరాలను వెల్లడించినప్పటికీ ఆయన ఒక మాట అన్నాడు. వేచి చూడండి అని చెప్పేసి వదిలేశాడు. అమెరికా మధ్య కీలక వాణిజ్య ఒప్పందం ప్రకటించవచ్చు అనే ఊహాగానాలకి తెరతీసింది. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ ఎక్కడికో రేసు గుర్రంలాగా దూసుకువెళ్ళిపోయింది. అంతేకాదు, సామాన్యుల దగ్గర నుంచి గొప్ప గొప్ప ధనికులకి కూడా ఆశ పెరిగిపోయింది. అయితే అసలు ఏం మాట్లాడుకున్నారు వీళ్ళిద్దరూ అనే విషయాన్ని గనుక చూసినట్టయితే, ఇరు దేశాల మధ్య చర్చకు సంబంధించిన పూర్తి వివరాలను అప్పటికప్పుడు వెల్లడించకపోయినప్పటికీ కూడా భారత్‌కు చాలా పెద్ద శుభవార్త. అదేంటనేది ఇప్పుడు మనం చూద్దాం. భారతీయ వస్తువులపై ఇప్పటికే ఉన్న 25% సుంకాలను 18%కి తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ ఫోన్ కాల్ అనంతరం ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమమైన ట్రూత్ సోషల్ వేదికగా ఈ పోస్ట్‌నైతే చెప్పడం అయితే జరిగిందనమాట. ఇదే విషయంపై ఇవాళ ప్రధాని మోదీతో నేను మాట్లాడానని, ఆయన నాకొక గొప్ప స్నేహితుడని, అలాగే శక్తివంతమైన నాయకుడు. రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపడానికి, యుఎస్ వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది అంటూ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఇక భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన మరుసటి రోజే ట్రంప్ మోదీతో మాట్లాడడం ఇక్కడ చాలా కీలకమైన విషయంగా మారిపోయింది. భారత వస్తువులపై ట్రంప్ విధించిన 50% టారిఫ్ల వల్ల ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్‌లో కొన్ని చర్యలను ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అంతకు మునుపు ఈ విషయంపై భారత్‌లోని యుఎస్ రాయబారి సెర్జియో గోర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో సంభాషించారని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఏ అంశంపైన విషయం చర్చించారనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడు అసలు భారత మార్కెట్ ఎలా మారబోతోంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఒక విషయాన్నైతే గమనించాలి. అదేంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలి అంటే, భారతదేశం ఇప్పుడు రష్యా నుంచి కొనుగోలును ఆపేస్తుంది. అయితే అది పూర్తిగా ఆపేస్తుందా? లేదంటే ఆహ్, ఒక దిగుమతిని తగ్గిస్తుందా అనే విషయం పైన చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగానే పరిస్థితులయిపోయాయి. కానీ మన భారతదేశం అయితే ట్రంప్ విషయంలో అంటే అమెరికా మన దేశంతో చాలా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. ముఖ్యంగా చెప్పాలి అంటే హెచ్-1బీ వీసాల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం పైన భారత్ ఏదో ఒక రూపంలో అమెరికా మీద ఆధారపడింది. దానికి తోడు అమెరికా టారిఫ్‌లు చాలా బీభత్సంగా వేయటం వల్ల భారత్ కొన్ని కష్టాలనైతే ఎదుర్కొంది. అయితే భారత్ ఆ కష్టాలను ఎదుర్కొన్న తర్వాత మొత్తం ఆర్థిక వ్యవస్థని డైవర్సిఫై చేస్తూనే వచ్చింది. కాకపోతే ఇప్పుడు రష్యా దగ్గర నుంచి ఆ ఒక్క ఇంపోర్ట్స్‌ని ఆపేస్తే, రష్యా దగ్గర నుంచి ఆపేసిన మన భారతదేశం మరి ఇప్పుడు చమురుని ఎక్కువ ఖరీదు పెట్టి కొనుగోలు చేయాలా? లేదంటే అంటే ఇప్పుడు ప్రెజెంట్ అయితే మనకి రష్యా దగ్గర నుంచి చాలా చవకగా మనకి వస్తోంది చమురు. కాకపోతే ఇక్కడ మన భారత్ మాట్లాడుకునే విధానం బట్టి ఉంటుంది. ఎందుకంటే వెనిజులాకి సంబంధించిన ఆయిల్ అంతా కూడా ఇప్పుడు అమెరికాకి వెళ్తోందన్న విషయం మనకు తెలుసు. అంటే ఫర్దర్‌గా వాళ్ళు వెనిజులా వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయిల్ బావులు అమెరికాకి అప్పజెప్పలేదు కానీ త్వరలోనే అదంతా కూడా జరిగిపోతుంది. అయితే ఇప్పుడు వెనిజులా నుంచి కనుక మన భారత్‌కి గనక వయా అమెరికా ద్వారా కనుక చమురు వస్తుంది అంటే
మాత్రం అదొక అద్భుతమైన డీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పటి వరకు గనక మనం చూసినట్టయితే ఒక రకమైన చమురు దిగుమతిని మనం చూసుకున్నాం. దాదాపుగా 2022 చివరి నాటి నుంచి 2025 డిసెంబర్ వరకు కూడా మనం చక్కగా రష్యా దగ్గర నుంచి చాలా చవకగా దిగుమతులు చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ అవకాశం ఉంటుందా? భారత్‌కి చమురనేది చాలా చవకగానే దొరుకుతుందా? లేదంటే పెట్రో భారం మన మీద పడుతుందా అనే విషయం పైన పూర్తి స్థాయి క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకనంటే ట్రంప్ మరీ మెన్షన్ చేసిన విషయం ఏంటి అంటే, ఈ రష్యా దగ్గర నుంచి కొనుగోళ్లు ఆపి, మా దగ్గర నుంచి భారత్ కొనుగోలు చేయడానికి సిద్ధపడింది. సో, మేము టారిఫ్‌ని తగ్గిస్తున్నాం. 18% తగ్గించేసాం అని చెప్పడం అయితే జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.